అందరికీ నమస్కారం. చాలామంది వెయిట్ లాస్ అండ్ హెల్తీ లైఫ్ కోసం జొన్నలు తినడం స్టార్ట్ చేస్తారు. కానీ జొన్నలని టేస్టీగా ఎలా తినాలో ఈ వీడియోలో చూసేద్దాం. జొన్నలు ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇవి డయాబెటీస్, హార్ట్ హెల్త్, డైజెషన్‌కి చాలా మంచిది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ న్యూట్రిషన్ ఉండే ఈ రెసిపీని డైట్‌కి బెస్ట్ చాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ జొన్నలు వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. వీటిని నీళ్లు పోసి నానబెట్టాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవాలనంటే ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ఈవినింగ్ డిన్నర్ కి గానీ అలా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటల పాటైనా నానాలండి జొన్నలు. జొన్నలు మంచిగా నానిపోయి ఉంటాయండి ఉదయానికి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. వీటిలోనే ఒక చిన్న బౌల్ పల్లీలు కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. సరిపడినంత వాటర్ వేసి, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే మనకి జొన్నలు మెత్తగా ఉడుకుతాయి. ఇంకా కావాల్సి వస్తే ఇంకొన్ని విజిల్స్ కూడా రానివ్వచ్చు. జొన్నలు మాత్రం మెత్తగా ఉడకాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇందులోకి పోపు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 ఉల్లిపాయలు మీడియం సైజు ఉన్నవి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఒక క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసి వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వీటిని కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం ఉడకపెట్టి ఉంచుకున్నటువంటి జొన్నలు, పల్లీలు వేసి మీకు ఇక్కడ సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ జొన్నలు కుక్ అయి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాలు అవి వేడయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కైనా, స్నాక్ గా అయినా, డిన్నర్ గా అయినా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక బౌల్ తీసుకుంటే చాలు, స్టమక్ ఫుల్ గా చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ అనేది సూపర్ గా పనిచేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.